ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాని అరెస్ట్ చేశారు కడప పోలీసులు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టుల విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకే కాకుండా కడప వినాయక నగర్లోని ఒక ల్యాండ్ విషయంలో కూడా దాడి చేశారన్న విషయంలో కూడా ఆయన పైన కేసు నమోదైంది. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే కువైట్ వెళ్తుండగా ముంబై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. ఆ తర్వాత వెంటనే కడప పోలీసులకి సమాచారం అందించారు, కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా అరెస్ట్తో ఒక్కసారిగా కడపలో హైటెన్షన్ నెలకొంది. చిన్నా చౌక్ పోలీస్ స్టేషన్కి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. అహ్మద్ బాషా అరెస్ట్లో హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత డిటిసికి తరలించారు, ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో మరొక ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియక అయోమయంలో ఉన్నారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ డిటిసి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఇప్పటికే స్పెషల్ టీమ్స్ వజ్ర వాహనం కూడా రంగంలోకి దిగింది. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వ్యక్తే అంజద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా. ఆయనే మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు. ఆయన పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయన పైన కేసు నమోదైంది. గతంలో వినాయక నగర్లో ఒక స్థలం వివాదంలో కూడా ఆయన దాడి చేసిన విషయంలో కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అంతేకాదు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పైన కూడా ఇష్టానుసారంగా మాట్లాడి తెలుస్తోంది. ఈ విషయంలో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. అయితే పలు కేసుల విషయంలో ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసుల ఆధారితంగా ఆయనని కువైట్ వెళ్తుండగా ముంబైలో పోలీసు అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన్ని అరెస్ట్ చేశారు. వెంటనే కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారంటూ కూడా అహ్మద్ బాషా పైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ పొలిట్ బ్యూరో నేత శ్రీనివాసరెడ్డి పైన కూడా పోలీస్ స్టేషన్లో దాడి చేశాడని కూడా అహ్మద్ బాషా యత్నించారనేది ఆరోపణలుగా ఉన్నాయి.